ఉప్మా అంటే ఎప్పుడు ఇలానైనా అనే దగ్గర నుంచి ఇలా ఒకసారి ట్రై చేశారంటే సూపర్ గా ఉంటుంది. పెసరపప్పును 5-10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పచ్చివాసన పోతుంది. కడాయి పెట్టుకుని నూనె వేసుకొని ముందుగా తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లేదు అని ఒక్కటిగా వేస్తే అస్సలు బాగోదు. ఎవరు చేసినా అదే పద్ధతి, ఎవరు వేసినా అవే ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారా? అలా ఏముండదు. ఒక్కొక్కరి చేతిలో కూడా టేస్ట్ మారుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే గనక ప్రీవియస్ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా పెసరపప్పులోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గనించి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని నీరు యాడ్ చేసుకోండి. ఈ నీళ్లు కొంతమంది గ్లాస్కి 2 గ్లాసులు, కొంతమంది 2.5-3 గ్లాసులు కూడా వేసుకుంటారు. మీరు వేసుకునే పద్ధతిలో వేసుకొని బాగా మసలిన తర్వాత రవ్వ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకున్నారంటే అంతే అయిపోయింది. బాగా ఉడకనిచ్చి తీసుకున్నారంటే సరిపోతుంది. భలే టేస్ట్ ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.